లిక్కర్ కేసు కొత్త మలుపులు తీసుకుంటోంది. డిఫెన్స్లో పూర్తిగా పడిపోయిన వైసీపీ కొత్త మార్గాలు అన్వేషించుకుంటోంది. ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఒక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వైసీపీ అగ్రనాయకత్వం కౌంటర్ మెజర్స్ కోసం ఆలోచనలు చేస్తోంది. బహుశా వారి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీల చేత రాజీనామా చేయించే ప్రక్రియలో ఉన్నట్టు సమాచారం. ఒక్క లిక్కర్ కేసు ఏడాది పాటు ఆయన బిల్డ్ చేసుకుంటూ వచ్చిన మొత్తం వ్యవహారాన్ని అలా బంగాళాఖాతంలోకి విసిరేస్తుంది. వినుకొండలో మొదలెడితే గుంటూరు జిల్లా మిర్చియార్డు, అనంతపురం జిల్లా రాప్తాడు, ప్రకాశం జిల్లా పొదిలి, అలాగే తర్వాత పల్నాడు జిల్లా రెంటపాళ్ళ, ఫైనల్గా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం. రైతుల పరామర్శ పేరుతోటి ఆయన పెంచుకుంటూ వచ్చిన గ్రాఫ్ని తుత్తునియలు చేసింది. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో మిథున్ రెడ్డి మీద పెట్టిన మొత్తం ఛార్జెస్ అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా సాకల్యంగా సిట్ పొందుపరుస్తూ వచ్చింది. ఎందుకు ఆయన్ని కస్టోడియల్ ఇంటరాగేషన్కి తీసుకోకూడదో దానికి సంబంధించిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంతా కూడా జడ్జి గారి ముందు పెట్టింది. సో 15 రోజులు రిమాండ్, ఆగస్టు 1 వరకు రిమాండ్, తర్వాత కస్టోడియల్ ఇంటరాగేషన్ ఉండొచ్చు అండ్ సబ్సీక్వెంట్గా అరెస్టులు కొనసాగచ్చు. ఆ అరెస్టుల విషయంలో అందరూ ఊహించినట్టుగా నెక్స్ట్ ఛార్జ్ షీట్లో, అడిషనల్ ఛార్జ్ షీట్లో ఈయన పేరు ఉండకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండకపోవచ్చు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారి కుమారుడి పేరుని ఇన్కార్పొరేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ అనుమానిస్తోంది. అలాగే పాలక కూటమి నుంచి వస్తున్న ఇండికేషన్స్ కూడా అవే. సో దానికి సంబంధించిన గ్రౌండ్ అంతా ఈపాటికి ప్రిపేర్ అయింది. సిట్ నిజంగా చెమటోడ్చి కష్టపడి మరీ తయారు చేసుకున్న, సంపాదించుకున్న ఎవిడెన్స్ అంతా కూడా ఇప్పుడు తెర మీదకి రావడంతో వైసీపీ సఫోకేట్ అయిపోతుంది, ఉక్కిరి బిక్కిరి అవుతుంది. జనం దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి? ఇప్పటి వరకు అంటే రైతుల పరామర్శ సరిపోయింది. పొగాకు రైతులు అన్నారు, అంతకుముందు మిర్చి రైతులు, తర్వాత పొగాకు రైతులు, మొన్న మామిడి రైతులు. రేపో మాపో కొత్త ప్రోగ్రాం పెట్టుకుని ముందుకెళ్ళాలి 3rd వీక్ నుంచి అని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన సమ్మెట దెబ్బ పడింది. ఆయనకు అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు అయిన మిథున్ రెడ్డి అరెస్టు, సబ్సీక్వెంట్గా హీ వాజ్ సెంట్ టు రాజమండ్రి జైల్ ఫర్ రిమాండ్. ఇవన్నీ కూడా వైసీపీని ఆలోచనలో పడేశాయి. ఏం చేయాలి? ఇవాళ దీనికి కౌంటర్ నెరేటివ్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పుకుంటూ వచ్చారు? ఒక డిఫరెంట్ లైస్ తోటి కూడుకున్న నెరేటివ్, పూర్తి అబద్ధాలతో కూడుకున్న కథనాలని జనంలోకి నెమ్మదిగా మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేసుకుంటూ వచ్చింది కూటమి ప్రభుత్వం అని. మరి ఆయన దగ్గర కూడా ఒక నెరేటివ్ ఉండాలి కదా. సో ఆ నెరేటివ్ ఏంటంటే, మేము రాజీనామా చేయబోతున్నాం మూకుమ్మడిగా అసెంబ్లీకి, అలాగే మా ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా. సో పార్టీలో ఆయన చర్చించి దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మూకుమ్మడి రాజీనామాలతోటి ప్రభుత్వానికి ఎదురు కౌంటర్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం దగ్గర కూడా దానికి సంబంధించి ఒక నెరేటివ్ ఉంటుంది. రైట్, మీరు రాజీనామాలు చేస్తే పారిపోయారు, మిథున్ రెడ్డి మీద కేసు చూసి మీరు పారిపోయారు, రేపొద్దున అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో ఎలాగూ మీరు వద్దామనుకుంటున్నారు, మొహం చాటేయటం కోసం ఇలా రాజీనామాలు ఆలోచన చేస్తున్నాను. బట్ రాజీనామాలు చేస్తే తక్షణం ఆమోదించడానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఏం వెనకాడరు, అటు అసెంబ్లీలో ఇటు శాసనమండలిలో కూడా. సో మరి ఇదే జరిగి తిరిగి రీఎలక్షన్కి వెళ్తే ప్రభుత్వం మీద ఆల్రెడీ 4 సర్వేల ద్వారా వ్యక్తమైన వ్యతిరేకత మళ్ళీ వాళ్ళు రాజీనామా చేసిన స్థానాల్లో వైసీపీకే సీట్లు కట్టబెడితే, సో ఈ నెరేటివ్ని ఇప్పటిదాకా బిల్డ్ చేసుకుంటూ వచ్చిన లిక్కర్ కేసు నెరేటివ్ని ఎలా బైపాస్ చేసి దాన్ని ఔటర్ రింగ్ రోడ్లోకి మళ్లించాలి, దానికన్నా కూడా ఒక డిఫరెంట్ కేసుని మళ్లించాలన్న ఆలోచన ప్రభుత్వం చేయాల్సిన ఒక అనివార్య పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకురాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ ఎత్తుగడ వేసింది. నిజంగా చేస్తారా లేదా అనే అంశం పక్కన పెడితే చేయబోతున్నాం అనే ఒక మెసేజ్ని ఆయన పంపించాలనుకోవటం ఏంటంటే ఖచ్చితంగా ఇరకాటంలో పెట్టాలి. అలాగని వైసీపీ ఏమీ అంత సేఫ్ పొజిషన్లో ఏం లేదు. లిక్కర్ కేసు కనుక మనం చూస్తే, రిమాండ్ రిపోర్ట్ చూస్తే మిథున్ రెడ్డి మెడ చుట్టూ ఉచ్చాలా బిగుసుకుందనేది ఒక్కొక్క అంశాన్ని వాళ్ళు తీసుకొని వచ్చి ఎనలైజ్ చేసిన తీరు చూస్తే ఎవరైనా కన్విన్స్ అవుతారు ఆయన్ని పంపించాల్సిందే రిమాండ్కని. అలాంటి అంశాలు వచ్చాయి. విజయసాయిరెడ్డి గారి రికమెండేషన్ తోటి అపాయింట్ అయిన ఒక డేటా ఆపరేటర్ అనూష అనే మహిళ ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా తీగ మొత్తం డొంకని కదిలించేసింది. ఆ డొంకతోటి డొంక కదలటంతో వైసీపీకి ఉన్న బింకం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఎలాంటి భేషజాలకు వెళ్ళలేని పరిస్థితి. మిథున్ రెడ్డి హ్యాస్ బీన్ కంప్లీట్లీ అండ్ టోటల్లీ ఎక్స్పోజ్డ్ ఈ లిక్కర్ కేసులో. ఆయన కంపెనీలకు అందిన కిక్ బ్యాక్స్, ఆయన అసోసియేట్స్ కంపెనీలకు సంబంధించిన కిక్ బ్యాక్స్,
అలాగే కొనుగోలు చేసినట్టుగా, అలాగే తరలించినట్టుగా, కొలంబో నుంచి మలేషియాకి తరలించినట్టుగా చెబుతున్న ఒక 400 కేజీల బంగారం, అది డబ్బు రూపంలో తిరిగి భారత్కి ఈ ఎలక్షన్స్కి ముందర వైసీపీ ఎన్నికల ఫండ్కి వచ్చిన విధానం, మనీ లాండరింగ్, ఇది చాలా మేజర్ ఇష్యూ. ఈ మనీ లాండరింగ్ అంశం అవన్నీ తెర మీదకి రావడంతో వైసీపీకి జస్టిఫికేషన్కి స్కోప్ చాలా తక్కువ ఉంది. మరి వాళ్ళు ఎంగేజ్ చేసుకున్న మరి న్యాయవాదులు ఎవరో, వాళ్ళు ఏం మాట్లాడారు, మరి కోర్టు ఎందుకు కన్విన్స్ కాలేదో ఆ విషయంలో, దానికి కావాల్సిన అంటే వాళ్ళు చెప్పాలనుకున్న అంశాలకు సంబంధించిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని వైసీపీ ప్రవేశపెట్టలేకపోయిందో, లేకపోతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎవిడెన్స్ తోటి కోర్టు కన్విన్స్ అయిందో, ఇవన్నీ మనకి ట్రాన్స్పరెంట్గా కనిపించినాయి. ఇన్ని పేజీల రిమాండ్ రిపోర్ట్లో రకరకాల అంశాలు, పిఎస్ఎల్ ప్రాజెక్ట్స్ ఏంటి, తర్వాత ఏమో వివిధ జిల్లాల్లో ఉన్న డిస్టిలరీస్ తోటి అనైతికంగా చేసుకున్న ఒప్పందాలేంటి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ అకౌంట్స్, టెలిఫోన్ కాల్స్, విపిఎన్ నంబర్స్ నుంచి చేసుకున్న కాల్స్, వాట్సాప్ అండ్ సిగ్నల్ మెసేజెస్, దాని ద్వారా జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ. తర్వాత బులియన్ మర్చెంట్స్, గోల్డ్ మర్చెంట్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఈ మొత్తం అంశంలో, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏంటి సంబంధం, అంటే ఒక లిక్కరు రాష్ట్రాన్ని గుక్క తిప్పుకోనికుండా ఎలా ఒక లిక్కర్ కేసు ఎలా ఊపిరాడనీయకుండా చేసింది, అండ్ ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఏ మేరకు ఉంది, ఎంత శాతం, దానివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం, ప్రైవేట్ పార్టీలకు ఎంత లాభం అనే లెక్కలతో సహా రిమాండ్ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత ఇవాళ కాదనలేని పరిస్థితి వైసీపీకి. దాన్ని ఫేస్ చేయాలి కోర్టులో. రేపో మాపో పడబోయే ఛార్జ్షీట్లో కీలక నేతలే ఉంటారు. ఫైనల్ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరుంటుంది. ఆయన అరెస్టు జరిగిన మరుక్షణం మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయబోతున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దొంగ కేసులు పెట్టి మమ్మల్ని ఎలా వేధిస్తున్నారనేది. టీడీపీ ఇంతకుముందు చేయలేంది 23 మందితోటి, 11 మంది ఎమ్మెల్యేలతోటి తాను చేసి చూపిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కౌంటర్ సవాల్ విసరబోతున్నారని సమాచారం. మరి అంతమంది రాజీనామా చేసిన తర్వాత అనివార్యంగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సిందే. ఉప ఎన్నికల్లో తిరిగి కంటెస్ట్ చేసి తమకు ప్రజల మద్దతు ఉందని నిరూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పన్నిన ఎత్తుగడ అని చెప్పేసి తెలుగుదేశం కూటమి పక్షాలు భావిస్తున్నాయి. బట్ ప్రజలు జరిగిన వ్యవహారాన్ని గమనిస్తున్నారు. 11 ఎక్కడైతే వాళ్ళు ఇంతకుముందు 11 చోట్ల గెలిచారో ఆ 11 చోట్ల తిరిగి గెలవటానికి వాటికి పరిపూర్ణమైన ప్రజల మద్దతు ఉందా లేదా, ఒక లిట్మస్ టెస్ట్ లాగా ఇది ప్రభుత్వానికి కూడా పనికొస్తుంది. ఎంత ఓటింగ్ శాతం పడింది ఏంటి అనేది. ఈసారి ఈవీఎంల దగ్గర జాగ్రత్తలు తీసుకుంటారు. ఏదో వాళ్ళకేవో వైసీపీకి బోళ్ళని అనుమానాలు, సందేహాలు, దేనికి ఆధారాలు లేవు. వాళ్ళు చెప్పుకుంటున్న దానికి దీనికి సందేహాలు అయితే ఉన్నాయి కానీ ఆధారాలు లేవు. అదే కదా ఆ రోజు ఆయన కౌంటింగ్ డే నాడు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, ఏదో జరిగిందని తెలుసు కానీ ఏం జరిగిందో తెలియదని. సరే, వాళ్ళకి ఏం జరిగిందో తెలియదనే స్థితిలోనే ఇంకా వైసీపీ ఉంది. సరే, ఎనీహౌ ఈ వచ్చిన సంక్షోభం నుంచి చంద్రబాబు గారి ఫార్ములాని అడ్డం పెట్టుకొని దాన్ని ఆదర్శంగా తీసుకొని అవకాశం సృష్టించుకుందామని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మైట్ బి ఆయన అవకాశం అనుకుంటున్నారా, వైసీపీ తన గొయ్యి తానే తవ్వుకుంటుందా, ప్రజలు డిసైడ్ చేస్తారు. సరే, ఒకసారి రిమాండ్ రిపోర్ట్ జోలికి వెళ్తే, based on the consistent testimonials of multiple witnesses coupled with collaborative called detailed records, CDRs అంటారు, it has emerged during investigation that a substantial portion of the illicit proceeds generated by the liquor syndicate was systematically handed over to highly influential persons associated with the previous government, including but not limited to బాలాజీ గోవిందప్పన్. ఈయన భారతీ సిమెంట్స్లో డైరెక్టర్, ధనుంజయ రెడ్డి గారు ఐఏఎస్ రిటైర్డ్, కృష్ణమోహన్ రెడ్డి గారు ఓఎస్డీ టు జగన్మోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు A4 ఇందులో, విజయసాయి రెడ్డి గారు అండ్ సెవరల్ అదర్ సీనియర్ ఫంక్షనరీస్ అని చెప్పేసి ఈ రిమాండ్ రిపోర్ట్లో రాసుకుంటూ వచ్చారు. ది అనాలిసిస్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ రికార్డ్స్ క్లియర్లీ ఎస్టాబ్లిషెస్ రిపీటెడ్ కాంటాక్ట్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ దీస్ ఇండివిజువల్స్. ఈ పైన పేర్కొన్న 5 ప్రముఖులు, ఎంపీలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీ అండ్ ఐఏఎస్ ఆఫీసరు అండ్ రిటైర్డ్ ఆర్డీఓ, ఇప్పుడు ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి గారు రిటైర్డ్ ఆర్డీఓ, ఇదంతా చెప్తూ ది అక్యూజ్డ్ అలాంగ్ విత్ మిథున్ రెడ్డి హ్యావ్ ఆల్సో మెట్ ఎట్ సమ్ అదర్ లొకేషన్స్ అపార్ట్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ A1 కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో కాకుండా ఫర్ డిస్కషన్స్ అండ్ హ్యాండింగ్ ద లిక్కర్ బ్యాక్స్ లిక్కర్ క్యాష్ని అంటే కిక్ బ్యాక్స్ని ఎలా పంచాలి, ఎక్కడికి పంచాలి, ఎలా పంపించాలి, ఏ మోడ్లో పంపించాలి, ఇవన్నీ మాట్లాడుకున్న దానికి సంబంధించిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని వాళ్ళు సేకరించారు. సిట్ కాల్ డేటా రికార్డ్స్ అండ్ లొకేషన్ అనాలిసిస్ ఫ్రమ్ ద ఇయర్ 2023. టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ డు నాట్ రిటైన్ CDR డేటా బియాండ్ 2 years పీరియడ్. జనరల్గా
ఏ కంపెనీలైనా ఎయిర్టెల్ అయినా కావచ్చు, జియో అయినా కావచ్చు, వాళ్ళకు 2 ఏళ్ల పాటు వాళ్ళ డేటాని ఉంచుకుంటారు. అంతకుమించి రిట్రైవ్ చేయరు, వాళ్ళు చేయలేరు, వాళ్ళకున్న సిస్టమ్ అలాంటిది. అందువల్ల 2 ఏళ్ల డేటాని వీళ్ళు సేకరించారు. ఆ డేటా ఏం చెప్తోంది? ఇట్ షోస్ దట్ సెవరల్ అక్యూజ్డ్ హ్యావ్ మెట్ ఎట్ వేరియస్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్, విజయవాడ, తాడేపల్లి. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలకే కన్ఫైన్ అయ్యి ఇక్కడికిక్కడే మారిపడిపోతాము వేరే రాష్ట్రానికి వెళ్తేనే భయంతో ఇక్కడిక్కడే కలుసుకున్నారు. అదే వాళ్ళు దొరికేలా చేసింది. ఫాలోయింగ్ ఇంకా టేబుల్ కూడా ఇచ్చారు, ఎవరెవరు ఎంతెంత అని చెప్పేసి. కేశిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి అండ్ బూనేటి చాణక్యుడు, ఎలియాస్ చందు, మిథున్ రెడ్డి. లొకేషన్ 1లో వీళ్ళు ఎలా కలుసుకున్నారు. లొకేషన్ 2లోకి వచ్చేప్పటికి ప్రణయ్ ప్రకాష్, మళ్ళీ మిథున్ రెడ్డి. అండ్ లొకేషన్ 3కి వచ్చేప్పటికి సయీఫ్, మిథున్ రెడ్డి, వెంకటేష్ నాయుడు. లొకేషన్ 4లోకి వచ్చేప్పటికి వెంకటేష్ నాయుడు, మిథున్ రెడ్డి. లొకేషన్ 5లో కూడా మళ్ళీ వెంకటేష్ నాయుడు, మిథున్ రెడ్డి. 5 లొకేషన్స్లో వీళ్ళు కలుసుకున్నారు. ఇదంతా ఏంటంటే వాళ్ళు సిట్ చెప్తున్నది దేర్ ఫోర్ ది ఎఫోర్సెడ్ పైన చెప్పినవన్నీ కూడా క్లియర్లీ ఎస్టాబ్లిషెస్ దట్ మిథున్ రెడ్డి యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ మల్టిపుల్ clandestine meetings with other co-accused who are known money handlers such as బూనేటి చాణక్య, ఏఎస్ చెరుకూరి వెంకటేష్, A8 ఆయన, చెరుకూరి వెంకటేష్ నాయుడు A34, సయీఫ్ A10, సైమన్ A44, A41 అండ్ అదర్స్ ఇన్ ద క్రైమ్ ఎట్ వేరియస్ లొకేషన్స్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ అండ్ తాడేపల్లి. ఇది ఎస్టాబ్లిష్ చేసింది. ఇవాళ సిట్ ఒక రిమాండ్ రిపోర్ట్ ఇచ్చిందంటే ఏదో ఆషామాషిగా తీసుకుంటుంది వైసీపీ. చాలా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ పెట్టుకొని, సరైన ఆధారాలు పెట్టుకొని మాట్లాడుతుంది సిట్. మాట్లాడినప్పుడు మరి కోర్టు కన్విన్స్ అవుతుంది సాధారణంగా, సరే జ్యుడిషియల్ రిమాండ్కి ఇవ్వండి అంది. ఇంత జరిగిన తర్వాత ఇంకా ఏంటంటే టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చెప్పాయో కూడా మే 2023 నుంచి మే 2024 మధ్య ఒకసారి చూస్తే ఆయన మిథున్ రెడ్డి గారు మల్టిపుల్ ఫోన్ కాన్వర్జేషన్స్ ఉన్నాయట ఎవరితోటి కో అక్యూస్డ్ ఇన్ ద క్రైమ్. లైక్ పెళ్ళకూరు కృష్ణమోహన్ రెడ్డి A32 అయినా 55 టైమ్స్ మాట్లాడారట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు A38 23 టైమ్స్, మోహిత్ రెడ్డి A39 4 టైమ్స్, డి వాసుదేవరెడ్డి ఈయన A2, ఈయనతోటి కాల్వ ధనుంజయ రెడ్డి A31 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ విత్ వన్ మిస్టర్ బొమ్మదేవర వెంకట సుబ్బారావు, ఈయనతోటైతే హూ ఈస్ చైర్మన్ ఎండి BVS డిస్టిలరీస్ ఫర్ 4 టైమ్స్ అండ్ విత్ మిస్టర్ రజత్ భార్గవ్ IAS. చూశారు కదా, రజత్ భార్గవ్ గారు మంచి పేరు తెచ్చుకున్న ఆఫీసర్ కూడా మిథున్ రెడ్డి గారు పుణ్యమాని లిక్కర్ కేసులోకి వచ్చేశారు. సో ఆవాహ అంటే సినిమాల్లో బేతాళ మంత్రుడు అందరూ వచ్చేసి ఆ వ్యూహంలో చిక్కుకున్నట్టు మిథున్ రెడ్డి గారి వ్యూహంలో రజత్ భార్గవ్ కూడా చిక్కుకున్నాడు. సో ఎన్ని ఆధారాలు సేకరించాల్సి వచ్చింది? దాదాపు 10 నెలల సమయం ఇవాళ సిట్ సబ్మిట్ చేసింది అంటే. ఇంకా చూస్తే కనుక డిస్పైట్ మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ మేడ్ టు మిథున్ రెడ్డి ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ OFS టు MNC బ్రాండ్స్ లైక్ పెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆయన ది లాటర్ రిఫ్యూజ్డ్ సైటింగ్ దట్ సచ్ కంపెనీస్ డు నాట్ కన్ఫర్మ్ టు దేర్ సిస్టమ్. వీళ్ళకి ఏదో సిస్టమ్ ఉంది అంటే మాకు ప్రతి పంచాయతీకి ఇంత ఇవ్వాలి అనేది, ఆ సిస్టమ్కి ఇది అకామిడేట్ కాలేదు కాబట్టి వాళ్ళకి డినై చేసిన విషయాన్ని ఆయన చెప్పటం కూడా రికార్డ్ అయింది. ఇది చాలా కీలకమైన అంశం. ఇంకా ఒకసారి చూస్తే కనుక షెల్ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. సెవరల్ షెల్ కంపెనీస్ ఐడెంటిఫైడ్ ఇన్ ద లిక్కర్ స్కామ్ మేడ్ సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ టు కంట్రీస్ సచ్ యాజ్ ది UAE, United Arab Emirates, USA and certain African nations. However, these entities show no legitimate fund transfers through official banking channels to those jurisdictions. ఇప్పుడు ఈ చెప్పిన కంపెనీలు UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, యుఎస్లోను, తర్వాత కొన్ని ఆఫ్రికన్ నేషన్స్లోను ఉన్న కంపెనీస్కి దే డిడ్ నాట్ షో నో లెజిటిమేట్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ త్రూ అఫీషియల్ బ్యాంకింగ్ ఛానల్స్ టు దోస్ జ్యూరిస్డిక్షన్స్, రైజింగ్ సీరియస్ రెడ్ ఫ్లాగ్స్. ఖచ్చితంగా దీని మీద సీరియస్ కన్సర్న్. మరి ట్రాన్సాక్షన్స్ ఎట్లా చేశారు, ఏ ఛానల్లో డబ్బు పంపించారు, ఇవన్నీ ఎతికితే మనీ లాండరింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అలాగే నోటబులీ PLR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లింక్డ్ టు మిథున్ రెడ్డి గారు హ్యాడ్ అ సస్పిషియస్ ఫైనాన్షియల్ డీలింగ్స్ విత్ డీకార్ట్ లాజిస్టిక్స్ అండ్ అదర్ అసోసియేటెడ్ ఎంటిటీస్ అండర్ ద గైజ్ ఆఫ్ అన్సెక్యూర్డ్ లోన్స్. అన్సెక్యూర్డ్ లోన్స్ అనమాట. లోన్ ఇచ్చేప్పుడు ROI చూసుకుంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటారు. ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా, బ్యాంక్ అయినా, ఇతరత్ర ఆర్థిక సంస్థలైనా. అలాంటిది దాంట్లో వాళ్ళు ఎలాంటి గైజ్ ఆఫ్ అన్సెక్యూర్డ్ లోన్స్. In light of these patterns, Mithun Reddy's role must be
thoroughly investigated for facilitating cross-border fund routing and laundering. Cross-border fund routing. ఇదే మనీ లాండరింగే. దేశం హద్దులు దాటించారు. ఎలా దాటించారు ఆ డబ్బుని, ఏ మార్గాల్లో దాటించారు? బై సీవేసా, బై ఎయిర్వేసా? ఎయిర్వేస్ సాధ్యం కాదు, బై సీవేసే అయి ఉండాలి. కాదంటే మనీ లాండరింగ్, లేదంటే హవాలా. with the intent of investing illicit kickback proceeds from the liquor scam abroad through structured layering and offshore placements. చాలా పకడ్బందీగా రాసిన రిమాండ్ రిపోర్ట్ అండి. ఇదేం అంత తేలిగ్గా మిథున్ రెడ్డి బయటకు రావడానికి ఈ రిమాండ్ రిపోర్ట్ చదివిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. దానికి లీగల్ నాలెడ్జ్ అక్కర్లా, అంత పకడ్బందీగా ఉంది. ఫర్దర్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ దట్ పోర్షన్ ఆఫ్ క్యాష్ రిసీవ్డ్ యాజ్ కిక్ బ్యాక్స్ was directed to be spent for election malpractices. The custodial interrogation of Mithun Reddy is imminent to unravel the ways in which the amount is distributed, and if it is at anybody's instance that said kickbacks were redirected to spent in election malpractices, that is purchase of vote for the general elections. అలా సాధించిన కిక్బ్యాక్స్ని, సంపాదించిన కిక్బ్యాక్స్ని ఏం చేశారంటే రూట్ చేశారు ఇక్కడ భారతదేశంలో ఉన్న షెల్ కంపెనీలకి. అవేం చేసినాయంటే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడానికి, వైసీపీ ఆధ్వర్యంలో ఓట్లు కొనుగోలు చేయడానికి ఉపయోగపడ్డాయి అనేది మరి రిమాండ్ రిపోర్ట్లో చేసిన ప్రధానమైన అభియోగం. వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, అంటే కనీసం ఒక 20% అన్న ఆధారాలు లేకుండా ఇలాంటి అభియోగం అయితే మోపరు. ఇక 2020 అక్టోబర్లో అయితే బూనేటి చాణక్య ఎలియాస్ ప్రకాష్, ఈయన A8, ఆయన he has contacted Mr. Nallannan Mathappan, Chief Financial Officer, Mrs. SNJ Sugars and Products Private Limited, over phone, saying that he was speaking from CMO and demanded kickbacks for issue of OFS for their branch and for release of pending payments. CMO నుంచి మాట్లాడేసేటండి ఈయన ఎవరో బూనేటి చాణక్య ఎలియాస్ ప్రకాష్ మాట్లాడి ఆయన బెదిరించాట. ఎవరిని? నల్లన్నన్ మాతప్పన్, ఈయన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మీకు ఓఎఫ్ఎస్ ఇష్యూ చేయాలన్నా, అలాగే పెండింగ్ పేమెంట్స్ అన్నా మీరు రిలీజ్ చేయాలన్నా మీరు కిక్ బ్యాక్స్ ఇవ్వాల్సిందేనని. లాటర్ హాస్ థ్రెటన్డ్ ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ హ్యాస్ డిలేడ్ అండ్ డ్రాస్టికల్లీ కట్ ద ఓఎఫ్ఎస్ కోటా అండ్ ఆల్సో స్టాప్డ్ పేమెంట్స్ డ్యూ టు ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆన్ విచ్ ది సేమ్ కంపెనీ మేనేజ్మెంట్ మెట్ మిస్టర్ వాసుదేవ్ రెడ్డి. ఈయన అప్పుడు ఎండీగా ఉండేవాడు, దెన్ ఎండీ ఏపీఎస్పీసీఎల్, who suggests to fall in the line with other distilleries and make the payments as demanded by ప్రకాష్. ఆయన ఏం చెప్పారట వాసుదేవరెడ్డి గారు, చేయగలిగింది మీరేం లేదండి, ఇతరులు ఏం ఫాలో అవుతున్నారు మీరు కూడా అదే ఫాలో అవ్వాలి. ఆయన చెప్పాడు కదా, చాణక్యుడు ఎలియాస్ ప్రకాష్ చెప్పాడు కదా, ఆ పద్ధతిలో మీరు ఆ పేమెంట్స్ చేసుకొని మీ వ్యవహారం మీరు నడిపించుకోండి అని చెప్పారట. మీన్వైల్ సిఎండి, ఆ కంపెనీ సిఎండి, షుగర్స్ కంపెనీ సిఎండి ఆయన ఎస్ఎన్ జయమురుగన్ ఆయన ఏం చేశారంటే ఆల్సో స్టార్టెడ్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ ప్రకాష్. ఆయనకు కూడా చేశాడు ఈ ప్రకాష్ అని, ఆయన బూనేటి చాణక్యుడు. అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి A1, ఆయనకి అండ్ ఆయన కూడా ఫ్రమ్ డిఫరెంట్ నెంబర్స్ ఈయన కాల్ చేసేవాళ్ళట. చేసి త్రూ వాట్సాప్ అండ్ అదర్ కాలింగ్ యాప్స్ అండ్ కోర్సింగ్ అండ్ డిమాండింగ్ కిక్ బ్యాక్స్ ఇఫ్ దే హ్యావ్ టు డూ బిజినెస్ ఇన్ ఏపీ. మిస్టర్ రాజశేఖర్ రెడ్డి, అంటే ఈయన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, యూజ్డ్ టు రిపీటెడ్లీ కాల్ అండ్ క్లెయిమ్ దట్ దే ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ ద ఏపీ గవర్నమెంట్ అండ్ క్లోజ్ ఎయిడ్స్ ఆఫ్ విజయసాయి రెడ్డి అండ్ మిథున్ రెడ్డి. A4 A5లకి మేము అత్యంత సన్నిహితులు, మేము చెప్పిన మాట వినకపోతే మీరు తాట తీస్తామని చెప్పేసి ఆ షుగర్ కంపెనీ వాళ్ళని ఎస్ఎన్జీ చైర్మన్ని, ఎండీని వాళ్ళు బెదిరించారు అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చింది. అండ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ హిస్ ఎగ్జామినేషన్ ఆన్ April 19th of this year, following directions from the Supreme Court, Mithun Reddy was found to be non-cooperative and evasive. ఆయన అసలు ఏమాత్రం సహకరించలేదు అండ్ తప్పించుకుని పోయే పద్ధతిలో ఆయన ఉన్నారు అని చెప్పేసి వీళ్ళ ఫైండింగ్లో తేలింది. హిస్ రెస్పాన్సెస్ ఫర్ వేగ్, మిస్లీడింగ్ అండ్ రిఫ్లెక్టివ్ ఆఫ్ ఎ డెలిబరేట్ ఇంటెంట్ టు అబ్స్ట్రక్ట్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది సిట్ అబ్జర్వేషన్. ఆయన ఏమాత్రం సహకరించకపోగా పూర్తిగా కేసును దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా సిట్ అభిప్రాయపడింది. ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది స్కామ్, ది యూజ్ ఆఫ్ స్టేట్ మెషినరీ టు ఇంప్లిమెంట్ ఎ క్లాండెస్టైన్ కమర్షియల్ స్కీమ్, the concealment of proceeds through complex corporate layering and the destruction of market competition through executive interference all point to a sophisticated white collar crime executed under the political patronage అని చెప్తూ వస్తున్నారు. At the center of this web of corruption stands A4, whose active role financial benefit, institutional manipulation
ఇదంతా చెప్పుకుంటూ వస్తూ వైట్ కాలర్ క్రైమ్ మిథున్ రెడ్డి పాల్పడింది అని చాలా బలంగా సిట్ తనకు దగ్గరున్న ఇన్వెస్టిగేషన్ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఆయనకి ఏప్రిల్ 19th నోటీసెస్ పంపించాం, డ్యూరింగ్ విచ్ హీ రిమైండ్ నాన్ కోఆపరేటివ్ అండ్ ఎవేజివ్. ఫర్దర్ లుక్అవుట్ సర్క్యులర్ ఎల్ఓసి కూడా ఇచ్చాం, హ్యాస్ బీన్ ఇష్యూడ్ అగైన్స్ట్ A4 కన్సిడరింగ్ ద నాన్ కోఆపరేటివ్ అప్రోచ్ ఆఫ్ ది A4 టు ది ఇన్వెస్టిగేషన్ ప్రీవియస్లీ. ఇదంతా వాళ్ళు మొత్తం ఇది 58వ పాయింట్. మొత్తం ఇంకా పాయింట్స్లో కనుక చూస్తే మిగిలిన 70th పాయింట్కి వచ్చేప్పటికీ ఫ్రమ్ ది ఇన్వెస్టిగేషన్ డన్ సో ఫార్ అగైన్స్ట్ PV మిథున్ రెడ్డి, ది గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్, ది నీడ్ టు అనెర్త్ ఫర్దర్ ఫైనాన్షియల్ ట్రయల్స్, ఐడెంటిఫై అడిషనల్ కో-కాన్స్పిరేటర్స్, ఈ సహనిందితుల్ని సహకుట్రదారుల్ని కనుక్కోవాలి అండ్ టు ప్రివెంట్ టాంపరింగ్ ఆఫ్ డిజిటల్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, నెసెసియేట్ ది కస్టోడియల్ ఇంటరాగేషన్ అండ్ కంటిన్యూడ్ జ్యుడిషియల్ కస్టడీ ఆఫ్ మిథున్ రెడ్డి. ఆయన ఏమాత్రం బయట ఉన్నా ఈ డిజిటల్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని ఆయన డిస్మాంటిల్ చేస్తారు, ఛిద్రం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని కస్టోడియల్ ఇంటరాగేషన్కి ఇవ్వాల్సిందే. సాక్షుల్ని బెదిరిస్తారు, అలాగే ఉన్న సాక్ష్యాలని తారుమారు చేసే ప్రమాదం ఉంది, ట్యాంపర్ చేసే ప్రమాదం ఉంది అని చెప్పేసి సిట్ అభిప్రాయపడి ఆయన్ని కస్టోడియల్ ఇంటరాగేషన్కి అడిగింది. సరే, సబ్సిక్వెంట్లీ హీ వాస్ సెంట్ టు రాజమండ్రి జైల్ జ్యుడిషియల్ రిమాండ్ కింద. సో ఈ సంఘటనలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఓకే, చూద్దాం ఇంకా ఎంతమంది ఎన్ని ఛార్జ్ షీట్లు పెడతారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ ఛార్జ్ షీట్ వేసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి దానికి సంబంధించిన గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలందరి చేత ఆయన రాజీనామా చేస్తారు, తన ఎమ్మెల్యేలందరి చేత రాజీనామా చేయించడం, అలాగే ఎమ్మెల్సీల చేత కూడా రాజీనామా చేయించి అటు మండలిలోనూ ఇటు సభలోనూ వైసీపీ లేకుండా తిరిగి మేము ఎన్నికలకు ప్రజా కోర్టుకు వెళ్తాం, ప్రజల్లో తేల్చుకుంటామనే ఒక బిస్కెట్ వేసే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్కి సమాచారం. సో ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, మరి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? జగన్మోహన్ రెడ్డి కనుక అలాంటి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళే దిశగా వైసీపీ ఏమైనా నిర్ణయం తీసుకుంటే అది కూటమి మీద ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది? ఇవన్నీ బేరీ చేసుకుంటున్నారు. ఏం కూటమిలో ఉన్నది 3 దిగ్గజ పార్టీలు ఉన్నాయి. దేశాన్ని ఒంటి చేత్తో వెళ్తున్న బీజేపీ విత్ ద సపోర్ట్ ఆఫ్ 2 మేజర్ పార్టీస్, తెలుగుదేశం అండ్ నితీష్ కుమార్ పార్టీ జేడీయూ, అలాగే ఇక్కడున్నది టీడీపీ 134 మంది శాసనసభ్యుల మైటీ పవర్ తోటి అండ్ 100% స్ట్రైక్ రేట్ తోటి ఉన్న జనసేన. సో వాళ్ళు ఖచ్చితంగా దీనికి కౌంటర్ రెడీ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి 2 పాచికలు విసిరితే కూటమి అవతల నుంచి 6 పాచికలు విసిరే అవకాశం ఉంది.